అవసరమే ఖచ్చితంగా అవసరం. ఖచ్చితంగా ఎలాగంటే మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ అని చెప్తున్నాడు ఆయన. ఆ విజన్ కి ఖచ్చితంగా సమీకరణ కాస్త ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిల్వ చేసుకోవడం దాచుకోవడం తప్పని అంటే దాన్ని నేనేం చెప్పలేను. అదే ఇంకొక 45 ఎకరాలు వాళ్ళు రైతులు ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ సమీకరించాలని అనుకోవడం, ఫ్యూచర్ కోసం ఆలోచించడం తప్పుగా. మీ మినిస్టర్ గారు చెప్పారండి, నేను చెప్పలేదు, నేను కనుక్కోను, నేను ఐన్స్టీన్ కాదు, మీ మినిస్టర్ గారు చెప్పారు, నేను చెప్పలేదండి. అదే ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో తెలియదు, కానీ ఎవరు కూడా భూముల్ని సంతోషంగా తీసుకోండి అని ముందుకు వచ్చి ఇస్తారని నేను అనుకోను. నేను కూడా ఇవ్వను. ఇది వాస్తవం. ఇది మనిషి సైకాలజీ ప్రకారంగా భూమి అంటే ఏంటండి? తాత ముత్తాతల నాటి హక్కు, ఆస్తి. దాన్ని చూస్తే మన బిడ్డల కంటే ఎక్కువ మమకారం భూముల మీదే ఉంటాయి. దాన్ని ఎవరు కూడా ఎదురొచ్చి ఇస్తామని అనరు. అది హాస్యాస్పదమే. మంత్రి గారు ఎందుకు అన్నాడో నాకు తెలియదు ఆ విషయం. కానీ ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం తప్పే ఉంది. రేపు రాబోయే ప్రభుత్వం, రేపు జగన్మోహన్ రెడ్డి మొన్నండి ఫస్ట్ టైం రాష్ట్రం విడిపోయిన తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. కూటమి వచ్చినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు పవర్ చేసుకోలేదు, కానీ బీజేపీ షేర్ చేసుకుంది. ఆయన కొంత చేశాడు, కొన్ని నమూనా బిల్డింగ్లు కట్టాడు. అది తాత్కాలికం అనుకోండి, విడిదిల్లు అనుకోండి. ఒక హైకోర్టు కట్టాడు, ఒక సెక్రటరియట్ కట్టాడు, ఒక అసెంబ్లీ కట్టాడు. ఇవన్నీ కట్టిన తర్వాత దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయిలో ఆయన సామర్థ్యం మేరకు కొనసాగించి ఉంటే బాగుండేది. ఎందుకు కొనసాగించలేకపోయారనే దానికి వాళ్ళు సమాధానం చెప్పరు. సమాధానం ప్రజలు చెప్పారు. ఇక్కడ ఏంటంటే నువ్వు ఎక్కరంటే నేను పొగరంట, నువ్వు ఎడ్డమంటే నేను తిడ్డమంట, నువ్వు ముందుకెళ్తే నేను వెనక్కి వస్తా, నేను మొత్తానికి అడ్డంగా ఉంటా. ఇటువంటి నేత ఉంటే మరి ముందు జాగ్రత్త చర్యగా ఒక ఎక్కువగా భూమిని సేకరించడంలో తప్పే ఉందని నేను అంటున్నా. ఎవరైనా సరే రాష్ట్రం వేరు, రాజకీయం వేరు, అభివృద్ధి వేరు, పాలిటిక్స్ వేరు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక విజన్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి, ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళాలి. ఒక ప్రభుత్వం స్టార్ట్ చేసిన దాన్ని ఇంకో ప్రభుత్వం కోల్చకూడదు, ఆపు చేయకూడదు, విధ్వంసం చేయకూడదు, దాన్ని కంటిన్యూ చేయాలి నీ స్థాయిలో. నువ్వు ఎట్టెళ్ల కాలం ఇక్కడ కూటమి ఉంటుందా? ఏటెళ్ల కాలం ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడా? లేకపోతే ఈ 44 ఎకరాలు లేకపోతే 1,00,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు పట్టుకుపోతాడా? నెత్తి మీద పెట్టుకుని కట్టుకుని వెళ్ళిపోతాడా? ఆయన ఉపయోగించుకుంటాడా ఈ భూముల్ని? ఎవరికి కావాలండి ఇది? రాబోయే తరాలకు జనాభా పెరగబోతుంది. 6 కోట్ల ఆంధ్రులు రేపు పొద్దున 10 కోట్ల ఆంధ్రులు కాబోతున్నారు. వాళ్ళకి కావాలో వద్దో చెప్పండి. వాళ్ళ కోసం విస్తారమైనటువంటి ఒక ప్రదేశం కావాలో వద్దో చెప్పండి. అందుకనే కదా తడ వరకు వెళ్ళండి, ల్యాండ్ పూలింగ్ తడ వరకు వెళ్ళమంటున్నాం. అందుకనే కాదు మౌకా ఆనంద్ సాగర్ గారు, యూ హ్యావ్ టేకెన్ ఎ కాల్ ఆల్రెడీ. యూ హ్యావ్ డిసైడెడ్ టు గో ఫర్ సమ్ 44,000 acres of land for acquisition. అక్కడితో ఆపడం దేనికి? తడ వరకు వెళ్ళండి అంటున్నా. రాష్ట్ర ప్రజల్ని వేరే రాష్ట్రాలకు పంపించేయండి. మీరు రాజధాని ఒక్కటే కట్టండి, ప్రజలందరినీ వేరే రాష్ట్రాలకు పంపించేయండి. ప్లీజ్ ఒక మాట వినండి, దయచేసి ఒక మాట వినండి. మన సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? తమిళ దేశం, కన్నడ దేశం, మలయాళ దేశం, పుదుచ్చేరి దేశం, ఇప్పుడు తెలంగాణ దేశం, ఆంధ్రదేశం 6 వచ్చినాయి పుదుచ్చేరితో కలుపుకొని. అంటే చిన్న ఒక దక్షిణ భారతదేశం అంటే ఆ ఉత్తరాది వారి దృష్టిలో ఒక చిన్న దేశం, ఒక చిన్న భాగం. ఈ చిన్న భాగంలో బాగా చితికిపోయిన భాగం మన ఆంధ్రదేశం. ఆనంద్ సాగర్ గారు, మీ దగ్గర ఒక శక్తి ఉంది, మెస్మరైజ్ చేసి జనాల్ని హిప్నటైజ్ చేసి నమ్మించేస్తారు. ఒకసారి సాంబశివరావు గారి దగ్గర వెళ్దాం ఈ లోపల, ఎందుకంటే